శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈరోజు మనం గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాం. గురు పౌర్ణమి అనగా శ్రీ వేదవ్యాసుడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు జన్మించిన రోజు. ఉత్తరాయణ కాలం నుంచి దక్షిణాయన కాలం ప్రారంభమయ్యి తొలి ఏకాదశి మొదలుకొని పండగలు ప్రారంభమవుతాయి. గురు పౌర్ణమి అనే రోజు గురువులకు ప్రత్యేకం. ఈ గురు పౌర్ణమిని వేదవ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వరః అంటారు. వేదవ్యాస మహర్షి పుట్టిన పర్వదినాన్ని మనం బాబా గారికి ఎందుకు పూజిస్తున్నామో ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీ షిరిడీ సాయిబాబా సద్గురువులు కాబట్టి మనిషి ఎలా బతకాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబితే అలా జీవించి చూపించి మహోన్నత వ్యక్తి షిరిడీ సాయిబాబా. సమత, మమత, ప్రేమలను గురించి భక్తులకు చెప్పి ఎంతో ఔన్నత్యాన్ని పెంపొందించిన అవధూత శ్రీ షిరిడీ సాయిబాబా. భగవద్గీత తత్వాన్ని నిరూపించి మానవ రూపంలో ఉన్న దేవునిగా భక్తులకు చేరిన బాబా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. అందుకే గురు పౌర్ణమి పర్వదినాన గురువులకి మనం నమస్కరించి ఇలా సాయిబాబాను మన గురువుగా భావించి మనము పూజలందిస్తున్నాము. అందుకే గురు పౌర్ణమి నాడు మనము బాబా గారిని గురువుగా భావించి అదే గురు పౌర్ణమి నాడు సాయిబాబాను కొలిచే రహస్యం. గురు పౌర్ణమి రోజు అందరూ సాయిబాబాని తమ గురువుగా భావించి దేవునిలా కొలిచే రోజు ఈరోజు. శ్రీ హేమత్ పంతు సాయి చరిత్రలో శ్రీ సాయి మొదటిసారి 16 సంవత్సరాల బాలునిగా 1854వ సంవత్సరంలో షిరిడీకి వచ్చినట్టు తెలియజేశారు. తరువాత కొన్ని సంవత్సరాలు సాయిబాబా ఎక్కడికో వెళ్ళిపోయి 1858వ సంవత్సరంలో చాంద్ పాటిల్తో రెండవసారి షిరిడీకి చేరినట్లు వ్రాశాడు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ సాయి చరిత్రలో 1872వ సంవత్సరంలో మొదటిసారిగా శ్రీ షిరిడీ సాయిబాబా షిరిడీకి చేరినట్లు వ్రాశారు. సాయిబాబా కాలం చేసిన తరువాత ఆ సాయినాథుడు మనకి చెప్పిన మాటల్ని ఒకసారి తెలుసుకుందాం. నా ప్రాణం పోయిన తరువాత మీకు కనిపించకుండా పోతానని చింత పెట్టుకోకండి. నా మాటలను సత్య ప్రమాణంగా భావించండి. నేను చెప్పిన దారిలో మీరు నడవండి. నా సమాధి నుండియే మీకు ధైర్యాన్ని కలిగిస్తాను. నేను కాదు, నేను పోయిన తర్వాతైనా కానీ నా సమాధి నుండే మీతో మాట్లాడుతాను. కానీ అనన్య శరణాగతి అవసరం. అంతఃకరణ శుద్ధితో విశ్వాసంతో స్మరణ చేయండి. నిష్కామంగా కర్మను ఆచరించండి, మీరు కృతజ్ఞులవుతారు. ఇలా బాబా గారు మనతో లేకున్నా కానీ ఆయన పలుకుల ద్వారా ఆయన సమాధి నుండియే మనకు ఇలా ఎప్పుడూ మనతోనే ఉంటారు. బాబా గారు దివ్యమంగళ స్వరూపం ఎక్కడ చూసినా మనకి అడుగడుగునా కనపడుతుంది. మన మనసులో బాబాగారిని తలుచుకొని మనకి వచ్చిన సమస్యలను చెప్పుకున్నా కానీ ఆయన మనకు వెంటనే దానికి పరిష్కారం అయితే చూపిస్తారు. ఇలా మనం గురు పౌర్ణమి పర్వదినాన ఆ సాయినాథుని దర్శించుకొని శ్రీకృష్ణ వాళ్ళ దివ్య స్వరూపాన్ని దర్శించుకొని బాబాగారి పాదాల చెంత మనము శరణజొచ్చిన శ్రీ సాయినాథుడు ఎల్లవేళలా మనతోనే మనకు అండగా నిలిచి ఉంటారు. చూసారా సాయినాథుని దివ్యమంగళ స్వరూపం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సాయిరాం సాయిరాం సాయి సాయిరాం 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 సాయి సాయిరాం 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 సాయి సాయిరాం 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 సాయి సాయిరాం 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 సాయి సాయిరాం. బాబా గారి పాదాల చెంత ఎల్లప్పుడూ మనము దేహి అని ప్రాధేయపడినప్పుడు ఆ బాబా గారు ఎల్లవేళలా మనకు తన అండని ఎప్పుడూ ఉంచుతారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఈ గురు పౌర్ణమి పర్వదినాన భక్తులందరూ ఆ షిరిడీ సాయినాథుని దర్శించుకొని ఆయన కృపకు పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్.